టీడీపీ నుంచి లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ సస్పెన్షన్. మీడియా సమావేశంలో ప్రకటించిన పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారితో కలిసి తిరుగుతూ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబ సభ్యులపై ఈడ్పుగంటి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. గతంలో ఆయన్ను మందలించినప్పటికీ ఎటువంటి మార్పు రాలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ఎమ్మెల్యే చింతమనేని ఆత్మాభిమానం దెబ్బతినేలా ఈడ్పుగంటి మాట్లాడుతున్నాడన్నారు. వందల స్కామ్లు బయటపడటంతో జగన్ పార్టీని గొడ్డలి పార్టీగా నామకరణం చేశారన్నారు. గంజాయి తాగేవారు, చైన్ స్నాచింగ్కు పాల్పడేవారు గొడ్డలి పార్టీ నిర్వహించే ర్యాలీలో పాల్గొంటున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో 10 రోజుల క్రితం ఈడ్పుగంటి శ్రీనివాసరావు అని లోగడ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశారు. ఆయనకు ఇప్పుడు ఆ పదవేం లేదు. తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఒక మీడియా సమావేశం ద్వారా మరి దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన్ని పిలిపించి మీడియా సమావేశాలు నిర్వహించొద్దు, ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియపరచమని చెప్పి నేను పల్లా గారు సూచించడం జరిగింది. అది మొదటగా ఆయనకి సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి రావటం జరిగింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన కూడా మొత్తం పూర్తిగా అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఏదైతే ఆయన వ్యక్తిగత విమర్శలు చేశారో దాన్ని పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. మరి ఆయన కూడా ఇంతకుముందు పార్టీలో ఉంటూ కూడా పార్టీ కార్యక్రమాల్లో ఏం పాల్గొనలేదు, పాల్గొన్నానని చెప్తున్నారు తప్పితే ఆయన వైసీపీ నాయకులతో కూడా కలిసిమెలిసి ఉన్న ఆధారాలను కూడా పార్టీ సీరియస్గా తీసుకుంది. కాబట్టి ఇది వైసీపీ ఆడిస్తున్న డ్రామాగా భావించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగిందని చెప్పి మీడియా సమావేశం ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీనివాసరావుతో కూడా మాట్లాడటం జరిగింది. మీరు మీడియా సమావేశం పెట్టద్దు, ఏదన్నా ఉంటే మీకు ఏదన్నా ఇబ్బంది ఉందనుకుంటే పార్టీకి చెప్పండి, మాకు చెప్తే లేకపోతే మేము తీసుకెళ్తామని చెప్పాం. ఆయన దాన్ని ఏమి పట్టించుకోకుండా మళ్ళీ అంటే విమర్శ వేరు, వ్యక్తిగత దోషణలు వేరు. ఆయన వ్యక్తిగతంగా ఫ్యామిలీ గురించి కూడా విమర్శించడం అనేది అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణని పూర్తిగా ఉల్లంఘించడమే. దాన్ని ఒక్క నిమిషం కూడా సహించేది లేదనేది పార్టీ సీరియస్గా తీసుకుంది. ఈ విషయంలో ఆయన విమర్శించడం అనేది ఆయన వ్యక్తిగత విషయం అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఒక లాయర్ వృత్తిలో ఉండి మరి ఆ విధంగా విమర్శించచ్చా లేదా అనేది ఆయన ఆలోచించుకోవాలి. డెఫినెట్గా పార్టీ అయితే ఇటువంటి ఉపేక్షించదనేది మరి నా ద్వారా నిర్ణయం తీసుకుని చెప్పి ఆ నిర్ణయాన్ని అమలు చేయమని చెప్పడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు మాకేమీ ఫిర్యాదు చేయలేదు. మేమే ఆ నివేదికను తీసుకుని మీడియా ఏదైతే వచ్చిందో దాన్ని తీసుకుని మేము పార్టీ అధిష్టానానికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఈడ్పుగంటి శ్రీనివాసరావుని కూడా పిలిపించి, ఎందుకంటే పార్టీలో ఏదైనా జరిగినప్పుడు మాకు మీడియా ద్వారా తెలిసినప్పుడు దాన్ని ఏదైనా సమన్వయంతో మాట్లాడి కుదర్చాలని చెప్తాం. కానీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఏం పాల్గొనట్లే. ఆయన ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా ఆయన ఏం పార్టీ కార్యక్రమాల్లో ఈ నియోజకవర్గంలో ఏం పాల్గొనలేదు. అయినప్పటికీ కూడా పార్టీలో లోగడ చేసిన సేవలకి ఆయన ఒక సాఫ్ట్ కార్నర్లో ఆయన మీద ఇప్పటివరకు కూడా చర్య తీసుకోవడం జరగల. ఏదైతే మరి వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని దూషించడమే కాదు, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కూడా మాట్లాడటం అనేది సీరియస్గా తీసుకోవడం జరిగింది. అది ఎవరు చేసినా సరే, నేను చేసినా ఇంకోళ్ళు చేసినా సరే పార్టీలో అటువంటి వాటికి ఎక్కడా కూడా ఇది లేదనేది చెప్పడం కోసమే మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పల్లా గారు అవ్వచ్చు, అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఏదైతే వాళ్ళు పల్లా గారు వాళ్ళతో మాట్లాడి
ఆయన చెప్పడం జరిగింది. ఉదయం 8 గంటలకే వాళ్ళతో మాట్లాడి ఏదైతే జోనల్ కోఆర్డినేటర్ పుల్లారావు ఉన్నారో ఆయనతో కూడా గ్రూప్ మీటింగ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో అది ఇవ్వాలే జరిగి తీరాలని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. దాని ద్వారా నేను రాత్రి నేను ప్రభాకర్ గారికి చెప్పాను, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము చేసి తీరతామని చెప్పాను. దాని ఆధారంగా ఏదైతే ఉందో ప్రభాకర్ గారికి అదేవిధంగా ఆయనకు కూడా తెలియపరుస్తాం ఇలా జరిగిందనేది కూడా. రేపు ఏదన్నా ఎస్పీ గారు దీనికి సంబంధించి ఏదైతే లోగడ మీడియా ద్వారా వచ్చిన దానికి ఏ విధమైన కేసు పెడతారు ఏంటనేది చట్టపరంగా ఆయన తీసుకునే చర్యలు ఆయన కూడా తీసుకోవాలని చెప్పి రాత్రే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఫోటోలు ఏదైతే అంటే ఆయన మొన్న ఏంటంటే ఒక లాయర్గా చంద్రబాబు నాయుడు గారుకి ఒకటే లాయరు, జగన్కి ఒకటే లాయర్ అని చెప్పాడు. ఓకే, ఆయన కేసు పరంగా ఆయన వాదించుకోవడం అనేది కరెక్టే. కానీ కొన్ని ఏదైతే వాళ్ళ అబ్జర్వర్ ఉన్నారో ఆవిడ ఈయన ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళతో ఈయన టచ్లో ఉన్నారనేది ఆయన ఫోన్ సంభాషణలు కానీ ఆవిడ నివేదిక ఒకటి ఇచ్చింది. అవి వాస్తవం అనేది మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ వాస్తవాలన్నీ కూడా పైన అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. టీడీపీ నుంచి టీడీపీకి వాళ్ళు పోలీసులు వాళ్ళకి సహకరించట్లేదనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికి? టీడీపీ వాళ్ళకి పోలీసు వాళ్ళు సహకరించారు. పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూస్తారు. వాళ్ళు ఫస్టే వచ్చిన రోజునే ఆయన మీటింగ్ సమావేశం పెట్టిన రోజునే ఆయన మీద చర్య తీసుకుంటే ఇది జరిగే కాదు. మరి ఆయన పెట్టిన తర్వాత నిన్నేదైతే మళ్ళీ వ్యక్తిగతంగా పెట్టినవన్నీ కూడా మరి వైసీపీ వాళ్ళే ట్రోల్ చేశారు అవన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మరి మీడియా సమావేశంలో చేసినప్పుడు నిన్న కూడా నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బాధపడింది అదే. డెఫినెట్గా మేము కూడా ఏదైతే ఉన్నామో రాత్రి 12:30కి వెళ్ళాం. అది ఎవరు చేసినా తప్పేది. ఈరోజు రాత్రి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు అంటే దానికి మరి ఏదంటే మనస్తాపం చెంది ఇటువంటి మాటలు మాట్లాడతాను. ఆయన రాజకీయం కంటే నా వ్యక్తిత్వమే ముఖ్యం అని చెప్పి ఆయన అన్నాడు. నేను దానికి సముదాయించి మీకు పొద్దుటిలోపు మేము అన్నీ కూడా మేము సముదాయిస్తామండి, మేము చేస్తామని చెప్పాం. దీనికి ఇప్పటికే 3 రోజులు 4 రోజులు లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ క్రమశిక్షణ ఉల్లంఘించారని తెలిసిన తర్వాత 24 గంటల్లో కూడా ఇది చర్య తీసుకోవడం జరిగింది.